హాయ్ అందరికీ. లొకేషన్ చూసి అందరూ ఎక్కడో కేరళలో ఉన్నాను అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు. ఇది వచ్చేసి మన కాకినాడకి దగ్గరలో ఉంది. పత్తిపాడు మండలం నుంచి ఒక 25 కిలోమీటర్స్ లోపలికి వస్తే మొత్తం హిల్ స్టేషనే. ఇక్కడ మనకి ఫేమస్ గుడి కూడా ఉంది, దాన్ని ఆంధ్ర శబరిమల అంటారు. సేమ్ యాస్టీస్ శబరిమల ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో ఈరోజు మీకు ఇక్కడ ఉన్న పామాయిల్ తోటలు, అరటి తోటలు, మామిడి తోటలు అన్నీ చూపిస్తా. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ దగ్గరికి వస్తుంది. అసలు లొకేషన్ అయితే అదిరిపోయింది. ఈ లోపల మనకి మొత్తం ఇది 4 acres అనమాట పామాయిల్ తోట. మొత్తం పామాయిల్ చెట్లే, ఒక్కోటి 20 feet 30 feet ఉంటాయి. పదండి లోపలికి వెళ్ళి చూద్దాం మనం. ఇదిగోండి, ఇది మొత్తం కొండ అనమాట. సేమ్ అది ఆ ఎదురుకుండా కొండలు ఎలా కనబడుతున్నాయి మనకి, సేమ్ మనం ఉన్న ప్లేస్ కూడా ఒక కొండే. దీన్ని బద్దలు కొట్టి ఇలా స్థలాలు పొలాలు కింద చేశారు. ఈ పామాయిల్ ట్రీస్ ఇవి వచ్చేసి, అలాగే ఇక్కడ చూసారా పాము పొట్టు ఉంది పెద్దది. ఇక్కడ దాదాపు దగ్గర ఒక 10 అడుగుల దాకా పెద్ద పాము ఉందంట. సో మనకి వీడియోలో అయితే ఆ పాము ఎదురు కాకపోతే బాగుంటుంది, ఎందుకంటే నా పాములు అంటే చాలా భయం. చూడండి మొత్తం అసలు చెట్లు ఎంత పెద్దవి ఉన్నాయో. ఈ మొత్తం ఒక్కోటి 20 feet 30 feet ఉంటాయి. కటింగ్ చేసినప్పుడు పెద్ద రాడ్లు పెట్టి దానికి కత్తులు కట్టి కటింగ్ చేస్తారు. మార్నింగ్ చేశారు ఈరోజు కటింగ్, కానీ వీడియో తీయలేదు నేను. సో చూడొచ్చు. ఇగోండి, ఆ పైన కనబడుతున్నాయి కదా గెల కింద, అయ్యే పామాయిల్ కాయలు అయ్యి, దాని ద్వారానే మనకి పామాయిల్ వస్తుంది. అసలు ఎంత బాగుందో లొకేషన్లో అయితే మాత్రం చాలా బాగుంది. అసలు చూసారా మొత్తం కొండ పైనుంచి కిందకి దిగుతున్నాం మనం. మొత్తం అసలు స్టెప్ కింద ఉన్నాయి, మొత్తం ఎక్కడికో కిందకు ఉంది. ఇదంతా తోటే, దగ్గర ఒక 4 ఎకరాలు ఉంటుందేమో తోట. సో చూడొచ్చు, ఇదిగోండి ఇదంతా తోటలే, మొత్తం పామాయిల్ తోటలు. మనం మొత్తం చుట్టూ పెద్ద చెట్లు, అసలు పామాయిల్ చెట్లు. మనం కిందకి వెళ్దాం మొత్తం. ఇగో ఇంకా మనం అంతా ఆ డౌన్కి వెళ్ళాలి లోపలికి అంతా. మొత్తం ఎటు చూసినా ఇక్కడ కొండలు ఇయ్యే, మొత్తం రెడ్ సాయిల్ ఇదంతా. అసలు మొత్తం మన సిటీ లొకేషన్కి ఆపోజిట్లో ఉంటుంది. అసలు ఒక్క మనిషి ఉండడు, ఎవడు ఉండడు. అసలు నైట్ అయితే చాలా భయంకరంగా ఉంది. అసలు స్టెప్ కింద మొత్తం 4 కొండల కింద దిగి వచ్చినట్టు ఉన్నాం మనం. ఇదిగోండి ఇక్కడ నుంచి చూడండి అసలు లొకేషన్, పెద్ద కొండ ఎలా ఉందో. అయ్యో, అక్కడి నుంచి మొత్తం ఇదంతా కొండే చుట్టూ. మళ్ళీ ఆ కొండ దాటి వెళ్తే ఇంకో ఊరు ఉంటుంది పక్కన, ఆ కొండ వెనక సైడ్కి. ఇదిగోండి చూసుకోవచ్చు, ఇదంతా పెద్ద కొండ. లొకేషన్ అయితే చూడండి అసలు వ్యూ పాయింట్ ఎలా ఉంది ఇక్కడ నుంచి మనకి. అయ్యో అక్కడ ఒక చిన్న కొండ కనబడుతుంది కదా, ఆ కొండ బ్యాక్ సైడ్కి వెళ్తే అక్కడ ఆంధ్ర శబరిమల అని గుడి ఉంటుంది. సేమ్ శబరిమల ఉంటుందంట, నేను వెళ్ళలేదు. ఒకవేళ మీ ఇటు సైడ్ ఈ లొకేషన్ వస్తే మీరు కూడా వెళ్ళండి అటు సైడే. ఆ కొండ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే. ఇక్కడ నుంచి ఒక 10 to 15 kilometers ఉంటుందంట అంతే. అదిగోండి, అలాగే ఆ ఎదరికి వెళ్తే మనకి అక్కడ ఒక చిన్న వాటర్ ఫ్లో ఉంటుంది.
ఒక చిన్న కాలువలాగా వాటర్ ఫాల్స్ కూడా పడతాయి, కానీ మనం అంత దూరం వెళ్ళాలండి అక్కడికి, బాగా డౌన్గా ఉంటుంది. ఇగో మొత్తం ఇవన్నీ పామాయిల్ తోటలే. ఇగో కాయలు చూసారు, ఇగో పామాయిల్ కాయలు ఇవన్నీ. ఇవ్వండి ఇవే ఫ్రూట్ పొద్దున్న కటింగ్ చేసారా ఇవన్నీ. అయ్యో మీరు పైన చూసుకోవచ్చు, ఇగో గెల్లల కింద ఉన్నాయి కదా, అయ్యే పామాయిల్. ఇవి మనకి అక్కడ పచ్చిగా ఉన్నాయి, అవి ఇలా రెడ్డిష్ కలర్లో అయ్యాక కటింగ్ చేస్తారు. కటింగ్ చేసి ఫ్యాక్టరీకి పంపుతారు, అప్పుడు మనకు ఆయిల్ తయారవుద్ది. సో చూసారు కదా, ఇదే మొత్తం పామాయిల్ తోట. అలాగే ఇక్కడ కోతులు కూడా చాలా ఎక్కువ, చూసుకుంటూ ఉండాలి, ఎప్పుడు వస్తే తెలీదు. చాలా కోతులు ఉన్నాయి. మొత్తం చుట్టుపక్కల ఉన్న ఊర్లో కోతులు ఉంటాయి కదా, వాటికి మత్తు మందు పెట్టి మొత్తం కోతులన్నీ తెచ్చి ఇక్కడ వదిలేశారంట. ఇక్కడ రైతులకి మెయిన్ మైనస్ ఏంటంటే కోతులే. చిన్న చిన్న పంటలు ఏమన్నా వేసుకున్నా మొత్తం వచ్చి నాశనం చేసేస్తున్నాయంట. చూసుకోవచ్చు. ఇంకోటి మనకి ఈ వెనక ఒక కోతి ఉంది, దాని నుంచి ఆ చెట్టు వెనక్కుంది మొత్తం. ఇదిగోండి ఇగో మ్యాక్సిమం తోట అయితే కవర్ చేసేసాను ఇక్కడ అంతా పామాయిల్. అక్కడ తోట చూద్దాం. గాలి మాత్రం ఫుల్ ఫ్రెష్ ఎయిర్. బాబా ఈ తోట అయితే మొత్తం చూపించాను. ఇది 4 ఎకరాలు. సో మనకి ఆపోజిట్లో ఇంకొక ఫామ్ హౌస్ తోట ఉంది, అక్కడ ఏమున్నాయి అక్కడ చూపిస్తాను మీకు. ఇప్పుడైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఇగో పాము పొట్టు ఇదిగోండి ఇక్కడే ఉంది నా పక్కన, ఇగో కనబడుతుంది అనుకోండి మీకు ఇక్కడ. ఇగో ఈ చెట్టు వెనక అదో భయం. ఇప్పుడు మొన్న కాయలు కోసినప్పుడే చూసారండి పాముని. ఎక్కువసేపు ఇక్కడ ఉండకుండా ఎస్కేప్ అయిపోదాం, అక్కడ కలుద్దాం. సో ఇందాకైతే ఆ తోట చూసారు కదా, అది ఇప్పుడు వచ్చేసి ఇది చూద్దాం. ఫామ్ హౌస్ ఉంది లోపల. చూసారు కదా మొత్తం కేరళ స్టైల్లో ఉన్నట్లేదా, ఆ వెనక కొండలు, దాని కింద ప్యాడీ ల్యాండ్స్, వరి పంటలు, దానికి ఎదరికొస్తే అక్కడేమో టేకు చెట్టు అంటారు కదా ఆ తోట, మళ్ళీ ఆ ఎదర కొబ్బరి తోటలు, మళ్ళీ ఇటు అరటి తోటలు, మామిడి తోటలు, ఆ మధ్యలో ఇల్లు, ఆ ఇంటి వెనక మళ్ళీ పామాయిల్ ట్రీస్. ఏతో క్రియేట్ చేసినట్టు ఉంది నాకైతే లొకేషను, అంత బ్యూటిఫుల్గా ఉంది అసలు. ఇవ్వండి ఈ మొత్తం అరటి తోటలు, ఈ చక్కెరకేళి. చూసుకోవచ్చు. మనకైతే ఇది ఫామ్ హౌస్ అండి ఇక్కడ. ఇవ్వండి ఏమో ఇంత పామాయిల్ ట్రీస్ చూసారు కదా, ఇది చిన్నవి అనమాట. ఈ ఎదరు కూడా వేసారు. ఆ మూవీలో ఉంటుంది కదా చుట్టూ కొండలుండి మధ్యలో విలేజ్, ఇది సేమ్. ఇదిగో ముందు ఇక్కడ ఒక కొండ, ఆ వెనక కొండలు, అక్కడ కొండ, ఆ చర్చ్ వెనక చూడండి అక్కడ ఒక కొండ ఉంది, అదిగో మళ్ళీ అదిగో అక్కడ మొత్తం ఇంకా చుట్టూ కొండలు, మధ్యలో లోయ కింద ఉండి ఈ విలేజ్ ఉంటుంది. ఇక్కడ విలేజ్ ఆ ఎదుర్కొంటుంది, ఇంకా చాలా బాగుంటుంది. ఆ విలేజ్ కూడా చూపిస్తాను. చూడండి మన ఫామ్ హౌస్ అయితే అది. మళ్ళీ దాని వెనక ఇంకో పెద్ద తోట ఉంది, పామాయిల్ ట్రీ తోట. ఇవ్వండి బౌండరీల దగ్గర పాతుతారు అనుకోండి,
ఈ అయ్యే చెట్లు పామాయిల్ ట్రీస్. ఈ పామాయిల్ ట్రీస్ ప్రతి 15 డేస్కి ఒకసారి కోతకు వచ్చేస్తుంది. కట్ చేయాలి, వర్షాకాలంలో బాగుంటుంది. ఈ వాటర్ చూసారా, ఈ మనకి ఎక్కడో కొండల్లోంచి వస్తుంది అనమాట. మొత్తం విలేజ్ అందరికీ, పంట పొలాలందరికీ వచ్చేలాగా సైడ్ నుంచి ఆ కొండల కాడి నుంచి వచ్చే వాటర్ని ఇలాగా ఇటు సైడ్కి చిన్న బోధులో తవ్వుకున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఇంటి పక్కన నుంచి వెళ్తుంది అనమాట. భలే ఉంది కదా చూడటానికి. ఎక్కడో ఇక్కడ కూడా కదా, అక్కడెక్కడో కొండల్లోంచి వస్తుందండి వాటర్. ఇది ఇగో వెనక్కి కూడా మొత్తం పామాయిల్ ట్రీసే. లోపలికి వెళ్ళి చూపించట్లేదు, అది పెద్ద తోట. ఇందాక మీరు చూశారు కదా, దానికన్నా పెద్ద తోట ఇది. ఇది ఒక్కోటి 40 feet ఉంటుంది అనమాట. ఆ లోపలికి వెళ్ళినా సేమ్ ఇందాక మీరు చూసారో అలాగే ఉంటుంది, కాకపోతే పెద్దగా ఉంటాయి. ఇంకా ఇటు సైడ్ ఏమో అన్ని అరటి తోటలు, ఇవి చక్కెరకేళి, కూరగాయలు, అరటికాయలు అక్కడ ఉంటాయి అక్కడ. సో ఇంకా వాటర్, రెయిన్ వాటర్ ఇలాగా ఆ షెడ్ మీద నుంచి కారి పైప్ ద్వారా ఇలా పడతాయి అన్నమాట. ఇదో సిస్టము. పామాయిల్ ట్రీస్ మొత్తం డ్రిప్ సిస్టమే అనుకుంటా. వాటర్ ఇది డ్రిప్ ఇరిగేషనే మొత్తం పామాయిల్కి. సో ఇక్కడ వరకు చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుంది. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడికి మనకి దగ్గరలో ఇంకో మంచి విలేజ్ కూడా ఉంది, చాలా బాగుంటుంది. సేమ్ కా మూవీలో ఉన్నట్టు ఉంటుంది కొంచెం లొకేషన్స్ అయ్యి. మీకు అక్కడ కొండల మధ్యలో ఉంటుంది సేమ్, అది కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోకి అయితే అందరూ చూసిన వాళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం షేర్ చేయండి, ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి.